తెలుగు సినిమాల విడుదలకు సమ్మర్ సీజన్ కీలకమైంది. సంక్రాంతి తర్వాత సమ్మర్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎక్కువ రోజులు సెలవులు ఉండటంతో మేకర్స్ అప్పుడే తమ చిత్రాలను రిలీజ్ చేస్తుంటారు. స్టార్ హీరోలు కూడా ఫెస్టివల్ సీజన్ లేదా సమ్మర్ సీజన్లోని తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు ఇష్టపడతారు. ప్రతి సమ్మర్లో మార్చి మొదలు బాక్సాఫీస్ వద్ద సినిమాల హంగామా స్టార్ట్ అయిపోతుంది. పరీక్షలు పూర్తయ్యాక ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈసారి పిల్లల కోసం హాలీవుడ్ సినిమాలు కూడా విడుదలయ్యాయి. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వేసవిలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. ఎక్కువగా చిన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నిజానికి కోవిడ్ తర్వాత టాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు సమ్మర్లో పెద్దగా రిలీజ్ అయింది లేదు. ఇక ఈ సంవత్సరం బాక్సాఫీస్ మరింత దిగజారింది. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఒక్కటే సమ్మర్ సీజన్ ను పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంది. ఆ తర్వాత ఏ సినిమా కూడా ఆ స్థాయిలో ఆడింది లేదు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. అనేక మిడ్ రేంజ్ చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ వాటిలో థియేటర్లకు మినిమం ఆడియన్స్ కూడా వచ్చింది లేదు. అనేక చోట్ల ఆక్యుపెన్సీ లేక షోలు క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఏకంగా చెప్పుకోదగ్గ రిలీజ్లు లేక తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు 10 రోజుల పాటు మూతపడ్డాయి. అందుకు ముఖ్య కారణం పెద్ద మూవీలు వాయిదా పడటం. దేవరా అక్టోబర్కు పోస్ట్ పోన్ అవ్వగా కల్కి జూన్ 27వ తేదీన రిలీజ్ కానుంది. ఇక మే 31న కొన్ని సినిమాలు థియేటర్లోకి రానున్నాయి. కానీ వాటిపై అంతగా హైప్ వచ్చింది లేదు. టాలీవుడ్ వరకు ఈ సమ్మర్ సీజన్ గత సమ్మర్ కంటే మరింత వెలవెలపోయింది. సినిమాల రిలీజ్లు లేకున్నా ఎన్టీఆర్, చిరంజీవి లాంటి హీరోలు మాత్రం సమ్మర్లో సినిమాల చిత్రీకరణ ఆపింది లేదు. నాని, రవితేజ, నితిన్, నిఖిల్, అడవి శేష్ లాంటి హీరోలు కూడా కంటిన్యూస్ గా చిత్రీకరణలో పాల్గొన్నారు. మే 31న గ్యాంగ్ ఆఫ్ గోదావరి, హరోం హర, గమ్ గమ్ గణేశ, భజే వాయువేగం, సత్యభామ, మ్యూజిక్ షాప్ మూర్తి ఇలా 6 సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానున్నాయి. మరి సమ్మర్ చివర్లోనైనా ఈ చిత్రాలు వసూళ్లను ఆశించిన స్థాయిలో అందుకుంటాయా అనేది చూడాలి.